చూపించండి స్వామి వారిని. తృప్తాం దర్పయంతి పద్మే స్థితాం పద్మవర్ణాం తామేవ పద్మయేసియం పద్మేన మాయా చాతో భక్తావీని ప్రదాయకో ఆధ్యేన శీతలీ కుర్యామనగానగా విలుకడో అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు స్వామి వారికి అమ్మవారికి నోటి దగ్గర ఓం తస్మాత్ విరాజాయతాం ఉపవీతం పవిత్రం చ సహజం యత్ ప్రజాపతేః సమర్పితం మయా శుభ్రం అనలోకుటి మంజులాం శ్రీ అనగాదేవి సమేత స్వామినః యజ్ఞోపవీతం పరికల్పయామి. తస్మాత్ యజ్ఞాత్ సర్వభూతః సంప్రదం ప్రజరాజ్యం పశువిస్తారిశ్చ క్రీవాయవ్యాన ఆరణ్యాన్ గ్రామ్యాచే ఓం గంధర్వారాంధరా సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తర శతనామ పూజ చేస్తాము. అయితే అమ్మవారికి ఏంటంటే మంగళ స్వరూపిణి కాబట్టి తమలపాకు అమ్మవారి దగ్గర వేయండి. కుంకుమ చూర్ణంతో పూజలో చాలా వేసుకుంటే తీయాలి. కానీ కుంకుమ చూర్ణంతో అష్టోత్తరం नमः ओम अष्टपुत्र कुटुंबिन्ये नमः ओम सिद्धसेव्यपदे नमः ओम आत्रेय गोदीपाय नमः ओम विनीताय नमः ओम अनसूया प्रीतिदाय नमः ओम मनोज्ञाय नमः ओम योगशक्ति स्वरूपिण्ये नमः ओम योगातीतहृदे नमः ओम वर्त सुश्रूणोत्काय नमः ओम अधिमत्ये नमः वज्राचल प्रभावाय नमः मन्येदकलजत्रवे नमः ओम सचिवक्रधारिण्ये नमः ओम कांचीधामयुजे नमः ओम నైవేద్యం మీద చల్లాలి, గంట కొట్టాలి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం ధీమహి అమృతోపస్తరణమసి 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపారాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదారాయ స్వాహ. హస్తౌ ప్రక్షాళయామి. ఇంకోసారి పాదౌ ప్రక్షాళ. స్వామివారికి భోజనం పెట్టడం అయిపోయింది. నైవేద్యం అంటే అది భోజనమే. భోజనం అయిన తర్వాత తాంబూలం ఇవ్వాలి. తాంబూలం అంటే 2 తమలపాకులు, 1 ఒక్క మాత్రమే. అరటిపళ్ళు అలాంటివి ఏం పెట్టకూడదు. అందరూ తీసుకొని రెడీగా పెట్టుకున్నారా? పూజీ ఫలసమాయుక్తం నాగవల్లీయుతం ముక్తాచూర్ణ సమర్పయామి. వెలిగించండి. వెలిగించి వినాయకుడు చూపించాలి. కానీ అక్కడి నుంచి ఇక్కడికి చూపించడం కుదరదు. దీపానికి నమస్కారం చేసుకోండి. సాధ్యమేఘామి దేవాయ పరమాత్మనే రాహిమాం నరకోద్ఘార దివ్యం జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతే నమః. సాక్షాత్ ప్రతిష్ఠిత దీపం దర్శయామి. నీళ్ళు తీసుకొని వినాయకుడికి చూపించి అరివేణంలో వదిలేయాలి. ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం.